హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోనో ఫ్యాక్ట్స్. మన తెలంగాణలో బాగా వైరల్ అవుతున్న టాపిక్స్ మార్వాడి గో బ్యాగ్. అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది తెలుసుకునే ముందు అసలు మార్వాడీస్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇండియాలో ఏ బిజినెస్ని అయినా జాగ్రత్తగా డెవలప్ చేసి సక్సెస్లోకి ఖచ్చితంగా తీసుకొచ్చే కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే అది మార్వాడి కమ్యూనిటీనే. వీళ్ళు రాజస్థాన్లోని మార్వార్ అనే ప్రాంతం నుండి వచ్చారు. అందుకే వీళ్ళని మార్వారీస్ లేదా మార్వాడీస్ అంటారు. వీళ్ళు మొదటి నుంచి ఒక చోటు నుండి మరొక చోటికి ఈజీగా వలస వెళ్తారు. ఇందుకు కారణం ఏంటి అంటే వీళ్ళు గంగా యమున ట్రేడ్ రూట్ దగ్గరగా నివసించటం. మిగతా కమ్యూనిస్ట్తో పోలిస్తే వీళ్ళు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళి ఈజీగా బిజినెస్ చేయగలరు. అంతేకాకుండా నార్త్ సైడ్లో రాజులు అప్పట్లో వీళ్ళని ఫైనాన్షియల్గా బ్యాంక్కి సంబంధించిన లావాదేవీని చూడటానికి పిలిపించుకునేవారు. ఎందుకంటే వీళ్ళు ఫైనాన్షియల్గా చాలా జాగ్రత్తగా ఉంటారు. లెక్కల్లో ఎటువంటి లోటుపాట్లు ఉండని వాళ్ళని నమ్మి వీళ్ళని పెట్టుకునేవారు. అలాగే నిజాం పరిపాలన ఉన్నప్పుడు నిజాం రాజులు కూడా నార్త్ సైడ్ వాళ్ళు బాగా టాలెంట్గా ఉంటారని నిజాం రాజులు కూడా పిలిపించారు. అలా వీళ్ళు సౌత్ సైడ్ కూడా వచ్చేశారు. వీళ్ళు తెలంగాణలో మెయిన్గా బేగం బజార్ వంటి ఏరియాస్లో బిజినెస్లు పెట్టి స్థిరపడ్డారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ లోకల్గా ఉన్న భాషను నేర్చుకొని అక్కడ జనాల్ని ఆకట్టుకోవడం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళ గురించి డబ్బా కొడుతున్నాను, సపోర్ట్ చేస్తున్నాడు అనుకోవద్దు, వీళ్ళ గురించి చెబుతున్నాను అంతే. అలాగే వీళ్ళు బిజినెస్లు పెట్టాక ఆ బిజినెస్లను భారీగా పెట్టుబడులు పెట్టి చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు అని తెలంగాణలో ఆరోపణ. ఇలా చాలా సంవత్సరాలుగా మార్వాడీకి లోకల్ వ్యాపారులకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక ఘటన జరిగింది. సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఒక మార్వాడి వ్యాపారి తన కారును తన షాప్ ముందు పార్క్ చేశాడు. అటుగా ఒక లోకల్ తెలంగాణ వ్యక్తి బైక్ మీద వస్తూ కార్ పక్కకు తీయమన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్యలో మాటలు పెరిగి గొడవకు దారితీసింది. ఆ కారు పెట్టిన మార్వాడి మరియు కొంతమంది మార్వాడీస్ కలిసి ఆ బైక్ మీద వచ్చి అడిగిన వ్యక్తిని కొట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఇంకా ఏమైనా ఎక్కడున్నా జరిగిందేమో తెలియదు, కానీ ఇన్సిడెంట్స్ని అడ్డం పెట్టుకొని మార్వాడీస్ గో బ్యాగ్ అని ఒక మూమెంట్ తెలంగాణలో స్టార్ట్ అయ్యింది. ఇక్కడ వ్యాపారాలు పెట్టి మా పొట్ట కొట్టడమే కాక ఇలా మాపై దాడి చేస్తారా అని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న బిజినెస్ చేసేవాళ్ళు అందరూ మార్వాడీస్ గో బ్యాగ్ అని అన్నారు. మార్వాడీస్ గో బ్యాగ్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఇంకొక మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్.